అన్ని స్కీమ్లు వస్తున్నాయా? ఏవి రావట్లేదు మాకైతే. మేము రెంట్కున్నాం, మాకు కూడా ఏది లేదు. సేమ్ రేషన్ బియ్యం కూడా అంతే, రాళ్ళు రప్పలు ఇంకా అంతే. కరెంట్ బిల్ లేదు అంతే. చేసిండే మా బస్సు ఫ్రీ చేసేది లేకుండే, దాంట్లో సగం రేటు పెంచినా పర్వాలేదు. బస్ ఫ్రీ చేసి ఆడవాళ్ళకి అసలు విలువ లేకుండా తీసేస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటి, కరెంట్ బిల్లు కూడా నువ్వు ఇస్తున్నావు, ఫ్రీ అని ఇచ్చినావు. ఆ ఫ్రీ ఇచ్చే బదులు దాంట్లో సగం ఇచ్చినా గవర్నమెంట్కి లాభమే కదా. నువ్వు మొత్తానికే తీసేస్తున్నామన్న ఫ్రీ కరెంట్ అంటున్నారు. ఆ ఫ్రీ కరెంట్ వచ్చిన దానివల్ల కూడా లాభం లేదు. వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదు. అదొకటి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. డబల్ బెడ్రూమ్. ఇంకా 2,500 ఇస్తున్నారు మహాలక్ష్మి పథకం, అది కూడా ఏమీ లేదు. చీరలు, బతుకమ్మ చీరలు కూడా ఏమీ లేవు. ఉన్నాం కానీ లేదు, ఏది లేదు, ఏది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. రేవంత్ రెడ్డి లేదు, వచ్చిండు కానీ ఏది సరిగా చేయట్లేదు అంతే. 6 పథకాలు ఇచ్చారు. 6 పథకాలు అన్ని పథకాలు వస్తున్నాయా? ఏమి రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. ఫ్రీ బస్ ఒకటే. గవర్నమెంట్ ఇండ్లు వస్తాను, అవి రాలేవు. అప్లై చేశారా? అప్లై చేసినాము, 2016లో చేసినాం, ఇంతవరకు రాలేదు. ఉన్నోళ్ళు ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇస్తారు, ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తూనే లేరు. మేము ఏం చేయాలి? ఎన్ని రోజులని అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినందుకు ఆయన ఇస్తలేడు, కేసీఆర్ ఇస్తలేదు. గవర్నమెంట్ 2,500 వేస్తామన్నారు, అది లేదు. సిలిండర్ ఆఫ్ చేస్తామన్నారు, అది లేదు. మొత్తం డబ్బులు కడుతున్నాం, అది కూడా మొత్తం అన్ని ఏది లేదు. అన్ని 6 అన్నారు కానీ ఒక్కటి కూడా లేదు. బస్ ఒకటే ఫ్రీ. కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన ఎట్లుండే, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుండే? కేసీఆర్ది బాగుంది, రేవంత్ రెడ్డి ఏం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నా కూడా ఇప్పుడు పైసల బస్సు కూడా వేస్తురు, చాలా మట్టుకు అవే వేస్తురు. పైసల బస్సే, మేము రోజు బస్కే వెళ్తాం. ఫ్రీ బస్ టైంకి వస్తలేదు, లేట్ అవుతుంది డ్యూటీకి పోయేసరికి. పైసల బస్కే వస్తున్నాం మేము రోజు. ఇప్పుడు 15 రూపాయలు, 10 రూపాయలు ఉండే మొన్నటి దాకా. వారమ్మాయి 5 రూపాయలు పెంచారు దర్గాకు. ఇంకా సికింద్రాబాద్కి ఎంత పెంచుతారు ఇంకా తెలియదు. ఫ్రీ బస్సు తక్కువ అయినాయి, ఈ బస్సులు ఎక్కువైనాయి. ఇక అది కొట్లు ఆడతారు బస్సులు ఎక్కి. అసలు బస్సు కూడా సరిగా నడిపిస్తలేరు, స్పీడ్ తీసుకోతారు, సడన్ గా బ్రేక్ వేస్తారు, ఒకరి మీద ఒకరు పడిపోతారు. అట్లా అయిపోయింది కాబట్టి ఆ భయంకి ఆ బస్సు కూడా ఎక్కుతాం మేము. ఇప్పుడు పడిపోతే చేతో ఎరిగే, కాళ్ళు ఎరిగే, ఏమన్నాయి ఎవరు చూసుకుంటారు? కిరాయికి ఉండేటోళ్ళం మేము. అట్లని పైసలు బస్కి వెళ్తున్నాం. కేసీఆర్ మంచిగుండే, రేవంత్ రెడ్డి ఏం చేయలేడు అంతే. యాడ ఫ్రీ బస్ ఎప్పుడు పోయినా సీట్లే దొరకాయి, మాకు దొరకాయి, సీట్లే దొరకాయి. రేవంత్ రెడ్డి మంచిగుండే. చీరలు ఇస్తానా? చీరలు ఇచ్చానా? ఆడిచ్చాడు మాకు. ఇవ్వలేడు. 2 అన్నాడు కదా, ఒక్కటి గిట్టి ఇవ్వలేడు. 2 అన్నాడు, ఒక్కటి చీర గిట్టి ఇవ్వలేడు. ఇల్లు రాలే, ఏం రాలే. ఉండాళ్ళకి ఇస్తారు ఇండ్లు, కానీ లేని వాళ్ళకి చూసి ఇయ్యరు. అప్లై చేసినాం కానీ ఇయ్యరు.